ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శాంతి చర్చలకు మొగ్గు చూపకపోతే సైనిక చర్య, ఉక్రెయిన్ కు పుతిన్ హెచ్చరిక. రెండు 2025వ సంవత్సరంలో భారతదేశ విజయాల్ని మన్ కీ బాత్ లో గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ, ఆపరేషన్ సింధు 2025లో భారత్ సాధించిన గొప్ప విషయమన్న మోదీ. రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ, వారి సామర్థ్యాల్ని నమ్మకంగా కొనసాగించామని ప్రోత్సహించిన ప్రధాని. ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థాగత బలాన్ని మెచ్చుకున్న దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రోజే ఈ వ్యాఖ్యలు చేయడంపై చర్చ. ఇస్రో మరో అద్భుత ప్రయోగం, లడఖ్ లో హోప్ స్టేషన్ స్థాపించిన ఇస్రో. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి భారతదేశం ఎదుగుతుంది. హైదరాబాద్ లో ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రకటన. నగరంలో ఆహార కల్తీకి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ రూపొందించాం, వెల్లడించిన హైదరాబాద్ సిపి సజ్జనార్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టారని ఆరోపణలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత విమర్శలు. ప్రభుత్వం మారినా ఇంకా సర్వేలు జరుగుతున్నాయని విమర్శ. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వద్ద కళ్యాణి ఫైర్. మూడేళ్ల తర్వాత అభిమానులతో మాట్లాడిన ప్రభాస్, సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కావాలని అపాన్ ఇండియా స్టార్. అండర్ 19 ప్రపంచ కప్ కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. ఆయుష్ మాత్రే సారథ్యంలో జట్టును ప్రకటించిన బీసీసీఐ. ఉక్రెయిన్ తో కొనసాగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పాలకులకు శాంతియుత మార్గంలో వివాదాన్ని పరిష్కరించుకోవడం ఇష్టం లేదని విమర్శించారు. ఒకవేళ దౌత్యం విఫలమైతే ప్రత్యేక సైనిక చర్య తప్పదని, లక్ష్యాలన్నింటినీ బల ప్రయోగం ద్వారానే సాధిస్తామని హెచ్చరించారు. పుతిన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే రష్యా దళాలు ఉక్రెయిన్ పై కనీవిని ఎరగని రీతిలో దాడులకు తెగబడ్డాయి. రాత్రంతా జరిగిన ఈ దాడుల్లో సుమారు 500 డ్రోన్లు, 40 క్షిపణుల్ని రష్యా ప్రయోగించింది. ఈ భీకర దాడిలో ఒకరు మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశం లేదనడానికి ఈ 10 గంటల విధ్వంసమే నిదర్శనమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. Мы видим, на Западе тоже появились умные люди, которые рекомендуют киевским властям принять достойные условия завершения конфликта и предоставляют хорошие базовые условия для обеспечения безопасности Украины на длительную историческую перспективу. Условия восстановления отношений с Российской Федерацией и восстановления экономики Украины.
Но мы видим, что и сегодня, к сожалению, главари киевского режима не спешат решать этот конфликт мирными средствами. Я говорил об этом уже год назад, выступая в Министерстве иностранных дел. Но сегодня, судя по вашим докладам, судя по темпам, которые мы наблюдаем на линии боевого соприкосновения, наша заинтересованность в выводе украинских воинских формирований из занимаемых ими пока территорий фактически сводится к нулю. По разным совершенно соображениям. И если киевские власти не желают закончить дело миром, мы решим. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆదివారం డిసెంబర్ 28న నిర్వహించిన ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 129వ మన్ కీ బాత్ లో 2025వ సంవత్సరంలో భారతదేశం సాధించిన విజయ క్షణాల్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ను మారుతున్న భారత ఆవినిగా అభివర్ణించి సైనిక విజయాన్ని దేశవ్యాప్త దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రధాని ప్రశంసించారు. ఈ ఏడాది భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చూపిన ధైర్యం, స్వదేశీ ఆయుధాలు, టెక్నాలజీ ఉపయోగం ద్వారా సాధించిన విజయాల్ని మోదీ ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం ఉగ్రవాదాన్ని రూపుమాపే నిర్ణయాన్ని చాటిందని, ఇది కేవలం సైనిక చర్య కాదు, మారుతున్న భారత్ బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. कुछ ही दिनों में साल 2026 दस्तक देने वाला है और आज जब मैं आपसे बात कर रहा हूं तो मन में पूरे एक साल की यादें घूम रही हैं. कई तस्वीरें, कई चर्चाएं, कई उपलब्धियां जिन्होंने देश को एक साथ जोड़ दिया. 2025 ने हमें ऐसे कई पल दिए जिन पर हर भारतीय को गर्व हुआ. देश की सुरक्षा से लेकर खेल के मैदान तक, विज्ञान की प्रयोगशालाओं से लेकर दुनिया के बड़े मंचों तक भारत ने हर जगह अपनी मजबूत छाप छोड़ी. इस साल ऑपरेशन सिंदूर हर भारतीय के लिए गर्व का प्रतीक बन गया. दुनिया ने साफ देखा, आज का भारत अपनी सुरक्षा से कोई समझौता नहीं करता. ऑपरेशन सिंदूर के दौरान देश के कोने कोने से मां भारती के प्रति प्रेम और समर्पण की तस्वीरें सामने आई. लोगों ने अपने अपने तरीके से अपने भाव व्यक्त किए. साथियों, यही जज्बा तब भी देखने को मिला जब वंदे मातरम के 150 वर्ष पूरे हुए. मैंने आपसे आग्रह किया था कि हैशटैग वंदे मातरम 150 के साथ अपने संदेश और सुझाव भेजे. देशवासियों ने इस अभियान में बढ़ चढ़कर हिस्सा लिया. साथियों, 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీతలతో ముచ్చటించారు. వారిలో ప్రతిభను పెంపొందించడానికి ఒక ఆలోచనాత్మక మరియు ప్రేరణాత్మక విధానాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. వారి సామర్థ్యాలను నమ్మకంగా కొనసాగించమని వారు ప్రోత్సహించారు. వారిలో మిజోరాంకు చెందిన ప్రతిభావంతులైన యువ గాయని ఎస్తేర్ లాల్దు హౌమి హబ్నే కూడా ఉన్నారు. ఆమె ప్రయాణం భారతదేశ యువతరం యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే బాల్ పురస్కార్ విజేత శ్రవణ్ సింగ్ ప్రధాని మోదీతో ఆపరేషన్ సింధూరంతో సమయంలో జరిగిన సంఘటనని పంచుకున్నారు. मैं फिरोजपुर का रहने वाला हूँ और हमारे उधर मिशन सिंदूर जब शुरू हुआ था, हमारे गांव में फौजी आए थे, मतलब वो हमारी रक्षा के लिए, जो पाकिस्तान सूरज ड्रोन आ रहे थे और वो हमारी रक्षा के लिए आए थे. मैंने सोचा उनकी सेवा करते मैं उनके लिए दूध, चाय, लस्सी, बर्फ रोज लेके जाता था. यस. तो कितने दिन किया? ये जितने दिन हो रहे मैं लगातार उनके लिए लेके जाता था. तो फिर सब तुम्हें जानते होंगे? यस सर. तो अभी याद करते हैं कोई यस सर. कि सब भूल गए? नहीं सर, करते हैं सर. और तो पूरा दिन वहीं रहते थे तुम? सर पूरा दिन वहीं. तुम्हारे साथ और भी कोई होता था कि अकेले चले जाते? नहीं, मैं अकेले ही सर जाता था. अच्छा. यस. ऐसा विचार कहाँ से आया आपको? सर मेरा शौक ही था और बड़े होके भी आर्मी ऑफिसर बनना और देश की सेवा करनी. अच्छा, आर्मी में जाओगे?
यस सर। కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ బీజేపీలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సంస్థాగత సామర్థ్యం ఎలాంటిదంటే బట్టతల ఉన్న వ్యక్తి కూడా దువ్వెన అమ్మగలరు అంటూ ఆయన ప్రశంసించారు. అయితే వారి సిద్ధాంతాన్ని మాత్రం తాను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్న రోజే దిగ్విజయ్ సింగ్ ఎక్స్ వేదికగా ఒక పాత ఫోటోను పంచుకున్నారు. 1990లో నాటి ఆ ఫోటోలో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నేలపై కూర్చుని ఉన్నారు. ఒకప్పుడు నేతల పాదల వద్ద నేలపై కూర్చున్న ఒక కార్యకర్త ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశానికి ప్రధానిగా ఎదిగారు. ఇదే సంస్థాగత శక్తి అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు ట్యాగ్ చేయడం గమనార్హం. ఈ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తడంతో దిగ్విజయ్ సింగ్ వివరణ ఇచ్చారు. తాను కేవలం వారి సంఘటన సంస్థాగత నిర్మాణంను మాత్రమే మెచ్చుకున్నామని తెలిపారు. మరి సంస్థాగత సామర్థ్యం అద్భుతమని ఆయన మీడియాకు వివరించారు. Whatever I had to say, I've said already. And please understand one thing. I've been, for 50 years, I've been in the Congress party. And I fought these communal forces wherever I was there. Whether in assembly or parliament or in the organization. చంద్రుడు మరియు అంగారక గ్రహం లాంటి పరిస్థితుల్ని అనుకరించడానికి ఇస్రో లడక్ లో హోప్ అంటే హై ఆల్టిట్యూడ్ ఆపరేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ స్టేషన్ స్థాపించింది. ఈ ప్రాంతం యొక్క తీవ్రమైన చలి, అధిక ఎత్తు, తక్కువ ఆక్సిజన్ మరియు బంజరు భూభాగం, వ్యోమగామి సంసిద్ధత ఆవాసాలు, జీవిత మద్దతు వ్యవస్థలు మరియు అంతరిక్ష సాంకేతికతల్ని పరిరక్షించడానికి అనువైనవిగా చేస్తాయి. ఈ సౌకర్యం భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణానికి చంద్రునిపై మరియు భవిష్యత్ అంగారక గ్రహంపై కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. దీర్ఘకాలిక మిషన్ సంసిద్ధతను బలోపేతం చేస్తుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి భారతదేశం ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమయత్ నగర్ లో శనివారం ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా వేచేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్నది భారత్ లోనే అన్నారు. 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ గా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ స్కూల్లో ఇప్పటికే చాలా 11 బ్యాచెస్ అయిన ఎస్ఎస్సి, సిబిఎస్ఈ 8 బ్యాచెస్ పూర్తి చేశారు. గండిపేట, కొన్ని రోజులు వరంగల్, చెల్లపల్లి కలిసి 2823 మంది చదివారు. గండిపేట నుంచి 2124 మంది చదివారు. 2015లో జూనియర్ కాలేజ్, ఇప్పటి వరకు 9 బ్యాచ్లు వచ్చాయి. 2016-17లో డిగ్రీ కాలేజ్ స్థాపించారు, 7 బ్యాచ్లు వచ్చాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇంజనీరింగ్, మెడిసిన్, వెటనరీ కోర్సులకి, లా సెట్ కి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదివి శిక్షణ పొందిన 100 మందికి పైగా విద్యార్థులు నల్సార్, ఎన్ఎల్యు ఈ రెంటిల్లో చదువుతున్నారంటే నేను గర్వపడుతున్నా. నేషనల్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఒక రోజున సగం మంది లాయర్లు ఇక్కడ చదువుకున్న వాళ్ళే తయారయ్యే పరిస్థితికి వస్తున్నారు. జడ్జెస్ కూడా ఇక్కడి నుంచి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. దానికి గర్వపడుతున్నాను. ఎక్సెల్ సివిల్ అకాడమీ కూడా పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఎన్టీఆర్ రామారావు గారు సమాజంలో సమానత్వం కోసం, విద్య, సామాజిక న్యాయం ఇవన్నిటి కోసం పోరాడిన వ్యక్తి. ఆహార కల్తీ అనేది సమాజానికి పెనుముప్పుగా మారిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడారు. నగరంలో ఆహార కల్తీకి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే ఆహార కల్తీ నివారణ టీంలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక చాలా పెద్ద ముప్పు అయిపోయింది. ప్రతి దగ్గర కూడా ముప్పు అంటే ముప్పు. ఏది నిజము, ఏది డూప్లికేటు, ఏది మిక్స్డ్ ఉంది అనేది తెలుసలేదు. అడల్టరేటెడ్ ఎక్కువైంది. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఒక యాంటీ ఫ్యాట్ టీమ్ అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్టరేషన్ టీంని కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే కూడా అది లాంచ్ చేస్తుంది. ఒక డీసీపీ స్థాయి అధికారిని పెట్టి ఫోకస్డ్గా ఈ మధ్యలో లాస్ట్ 5-6 ఇయర్స్లో ఏమేమి కేసు అయినాం, ఎట్లా అయినాం, ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే దానిలో కూడా కొంచెం కోఆర్డినేషన్ అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్తో కూడా, మా కమిషనర్తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా టీమ్స్ ఉంటాం. మనము అందరు కలిసి ఈ యొక్క ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా, ఎందుకంటే చాలా మంది ప్రజలు నాకు మెసేజ్ పంపుతున్నారు, లెటర్ రాస్తున్నారు, దీనిపైన కూడా ఫోకస్ చేయాలి సార్. ఈ మధ్యలో చాలా పెరిగింది. పాలు 1 లీటరు 150 రూపాయలు కూడా దొరుకుతుంది, 80 రూపాయలు కూడా దొరుకుతుంది. సో అందుకు ప్రజలు ఏది మంచిది, ఏది చెడ్డది అనేది అర్థమైతే లేదు. దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. సో యాంటీ ఫ్యాట్ టీమ్స్ కూడా మనము పెట్టడం జరుగుతుంది. ఇంకా
కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ వెల్ఫేర్, దట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ. ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి మన అందరు కూడా దాదాపు 20 తప్పులు పాపాలన్నీ చేసేది తెలుగుదేశం పార్టీని అని, చివరికి అమరావతి రైతులు కూడా మీరు చేసిన పాపాల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టారని ఆరోపించారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ప్రభుత్వం అడ్డగోలుగా ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు. ఊరూరా వాడవాడల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చంద్రబాబు చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడేసరికి ఈ ప్రభుత్వానికి ఊపిరి సలపనట్టు అయిందని అన్నారు. మరోపక్క జగన్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం కూడా చంద్రబాబుకు కంటకింపుగా మారిందని పేర్కొన్నారు. బాలకృష్ణ చంద్రబాబు ఫ్లెక్సీల ముందు పొట్టేళ్ల బలి తప్పు కాదు, కానీ జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పొట్టేళ్లను కోస్తే తప్పు అవుతుందని ప్రశ్నించారు. ఇది ఎంత దుర్మార్గంగా ఉందంటే, తప్పులన్నీ మీరు చేస్తారు, పాపాలన్నీ మీరు చేస్తారు. చివరికి అమరావతిలో రైతులు కూడా మీరు చేసిన పాపానికే ఇవాళ గుండెలా అవిసేలాగా రోధించి కుప్పగొలిపే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఇవేవి కప్పిపుచ్చడంగా వీటన్నిటినీ ఇవేవి బయటకు రాకూడదని తిరిగి వైఎస్ఆర్ పార్టీని ఒక విలన్ లాగా చూపించే ఒక పెద్ద కార్యక్రమాన్ని మీరు టేకప్ చేశారు. మీ నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్కుకు సంబంధించి ఒక ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అప్పలరాజు అనే ఒక కమ్యూనిస్టు నాయకుడిని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు. ఇది పరాకాష్ట. అంటే ఈ రాష్ట్రంలో కార్పొరేట్ శక్తులకి కొమ్ముగాసే విధానాలు తప్ప పేదల గురించి, గొంతెత్తే వారి గురించి మేము ఆలోచించాం. వాటిని ఖచ్చితంగా అణిచివేస్తామనేది మీకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ లాగా అనిపిస్తోంది. నేను అడుగుతున్నా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విపరీతంగా కొట్టి వాళ్ళని మళ్లీ నడిపిస్తూ రోడ్ల మీద 2 కిలోమీటర్ల ఊరేగింపుగా తీసుకొచ్చే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. ఊరేగింపులు చేస్తున్నారా? ఈ రోజు కుప్పంలో ఒక సంఘటన బయటకు వచ్చింది. లావణ్య అనే ఒక వివాహిత అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేసినట్టుగా భర్త 10 రోజుల క్రితం అత్యాచారం జరిగి చెబితే చంపేస్తామని బెదిరించడం వల్ల 10 రోజులు బయటికి కూడా రాలేకపోయామని ఇవాళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి. వీటన్నిటిని వదిలేసి అక్కడెక్కడో జగన్ గారి బర్త్డేకి కేక్ కట్ చేశారనో, మ్యాక్ కట్ చేశారనో కేసులు పెట్టుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఆ బల్క్ డ్రగ్ పార్క్ దగ్గర మీరిచ్చిన మాట ప్రకారమే మత్స్యకారులు గొడవ చేస్తున్నారు. ఎన్నికల ముందు అనిత గారు వెళ్ళి ఇక్కడ కానీ ఈ పార్క్ వస్తే కిడ్నీలు పోతాయి, గుండె పోద్ది, లివర్ పోతుంది, పిల్లలు పుట్టరు, పుట్టిన అష్టావక్ర పుడతారని చెప్పారు. అందుకనే మేము ఇవాళ వద్దంటున్నామని ఆ మత్స్యకారులే చెప్తున్నారు. మేమందరం వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అడ్డిండి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా సర్వేలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో జనం బాట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది డైవర్షన్, కరప్షన్ పాలన అని ఆరోపించారు. మెడికల్ కళాశాల కోసం 40 ఎకరాల భూమిని దళితుల నుండి బలవంతంగా లాక్కున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్డ్ కల్చర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని ఆమె అన్నారు. దుందుబి నదిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా జలాలను తరలించడానికి పెద్ద ఎత్తున తలపెట్టినటువంటి మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, దాని పక్కనే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటాయి. ఆ రెండు కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి మొట్టమొదటి పంప్ హౌస్ అయినటువంటి ఏలూరు పంప్ హౌస్ కూడా చాలా దగ్గరలో, కంటికి కనపడేంత దూరంలో ఉంటుంది. ఆ ఏలూరు పంప్ హౌస్ ఒరిజినల్ డిజైన్ ప్రకారం ఒక 500 మీటర్స్ అప్రోచ్ ఛానల్ ఉండి మన 50 మీటర్స్ వెడుతుతో ఉండేటటువంటి దాన్ని కుదించి 20 మీటర్స్ విడితే అప్రోచ్ కెనాల్ చేసి దాన్ని కూడా లెంత్ కూడా తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే 794 టీఎంసీ ఫ్లడ్ లెవెల్ వరకు శ్రీశైలంలో వాటర్ ఉంటాయో అప్పుడు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ని పెంచి 824 ఎత్తు వరకు తీసుకెళ్లడం జరిగింది. అంటే 30 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు తీసుకునేటట్టుగా దీన్ని మొత్తం మార్పిడి చేయడం జరిగింది. అది అంతకుముందు ఓపెన్ ఎండ్ పంప్ హౌస్ ఉండే, దాన్ని కంప్లీట్గా అండర్ గ్రౌండ్ క్లోజ్ ఎండెడ్ పంప్ హౌస్ చేసిండ్రు. ఇవన్నీ చేస్తుంటే మరి ఎవరన్నా ప్రైస్ తగ్గుతుందేమో, ఎక్కువ నీళ్లు తీసుకోవచ్చేమో అనుకుంటారు. కాకపోతే శ్రీశైలంలో ఎత్తు పెంచడం ద్వారా
మనకు నీళ్లు ఫుల్ ఉంటేనే తీసుకునేటటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. 2 అప్రోచ్ ఛానల్ విడుతు తగ్గించి దాన్ని కుదించడంతో తక్కువ నీళ్ళు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇవన్నీ జరిగినప్పుడు మొదలు 3,224 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైనటువంటిది దాని ఎస్టిమేట్స్ పెంచి 4,600 కోట్ల పైచిలకు కూడా ఆ ఎస్టిమేట్స్ పెంచడం జరిగింది. అంటే అంత పెద్ద ఎత్తున డబ్బు పెరిగింది, నీళ్ళ డ్రాయింగ్ కెపాసిటీ తగ్గింది. అది కూడా శ్రీశైలంలో తక్కువ నీళ్లు ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం 824 మీటర్స్ హైట్ ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి ఉంటుంది. దీని అంతటి వల్ల ఏం జరుగుతుందంటే కృష్ణా నదిని ఎఫెక్టివ్గా మనం పాలమూరుకి ఇయర్ లాంగ్ సంవత్సరం పొడవుతా వాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎందుకోసం ఈ మార్పు జరిగింది, ఎవరి కోసం ఈ మార్పు జరిగిందన్నది స్పష్టంగా తెలియాలి. ఒకటి, దీన్ని ఓపెన్ ఎండెడ్ ఏదైతే ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని క్లోజ్ ఎండింగ్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు పండుగలు జరుపుకున్నారని, ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి కూటమి నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వర్దు కళ్యాణి మండిపడ్డారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే భయంతో మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత గారు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మా పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతానంటూ చాలా డైలాగ్స్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో నాకు ఒకటే అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా మొన్న 21వ తేదీన మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా ఈ రాష్ట్రంలో జరిగాయి. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జగనన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట. అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూలు చేయడమే పని. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఓడిపోబోతూ ఉంది. దాంతో దానిని తట్టులెక్కోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మనందరము చూసాం. జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గరలో జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు. అందులో తప్పేముంది? అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలు ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం, థియేటర్ నే కాల్చేశారు అతని అభిమానులు. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా, అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజసాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ లో హఠాహసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభాస్ దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత మైక్ పట్టుకుని తన అభిమానుల్ని డార్లింగ్స్ ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. ఆయన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ 2026 సంక్రాంతికి విడుదల కానున్న అన్ని చిత్రాలు భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్ని విజయవంతం అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. మాది కూడా హిట్ అయిపోతే హ్యాపీ అని అన్నారు. ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఇది అసలు 3 సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ మారితే ఎక్కడ ఆయన సరే తర్వాత చెప్తా. ఈయన ఏదో చేస్తారు, ఏదో రాస్తారు. ఈయన అసలు విశ్వ గారు 3 సంవత్సరాలు మేం భయపడ్డాం, కానీ ఈయన అసలు భయపడ్డా. ఏంటి సార్ ఆ ధైర్యం? ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు? మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్? కొంచెం మాకు కూడా చెప్తే. హీరో సీరియస్గా చెప్తున్నా, రాజాసాబ్కి హీరో విశ్వప్రసాద్ గారు. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్ని తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈయన క్లైమాక్స్ డెలింగ్ పెన్తో రాసావు, మిషన్కి ఎంతో రాసావు చెప్పు.
ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలో హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి? సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్నీ. వెరీ ఇంపార్టెంట్. సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జింబాబ్వే జంబియా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ముంబై ఓపెనర్ ఆయుష్ మాత్రే సారథ్యంలో జట్టును ప్రకటించింది. విహాన్ మల్హోత్రాను వైస్ కెప్టెన్ గా నియమించింది. ఈ జట్టులో 14 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్, వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ సింగ్, వికెట్ కీపర్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, కిలాన్ పటేల్, మొహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, దీపేష్, కిషన్ కుమార్, ఉద్దవ్ మోహన్. ఇదే యువ జట్టు వరల్డ్ కప్ కు ముందు జనవరి 3, 5, 7 తేదీల్లో దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ టూర్లో భారత జట్టుకు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్ కు గాయాల కారణంగా ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా అందుబాటులో ఉండడం లేదు. వారు వరల్డ్ కప్ సమయానికి జట్టుతో కలుస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి చర్చలకు మొగ్గు చూపకపోతే సైనిక చర్యే, ఉక్రెయిన్కు పుతిన్ హెచ్చరిక. రెండు 2025వ సంవత్సరంలో భారతదేశ విజయాల్ని మన్ కీ బాత్ లో గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ 2025లో భారత్ సాధించిన గొప్ప విషయమన్న మోదీ. రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ. వారి సామర్థ్యాల్ని నమ్మకంగా కొనసాగించామని ప్రోత్సహించిన ప్రధాని. ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థాగత బలాన్ని మెచ్చుకున్న దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రోజే ఈ వ్యాఖ్యలు చేయడంపై చర్చ. ఇస్రో మరో అద్భుత ప్రయోగం. లడఖ్ లో హోప్ స్టేషన్ స్థాపించిన ఇస్రో. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి భారతదేశం ఎదుగుతుంది. హైదరాబాద్ లో ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రకటన. నగరంలో ఆహార కల్తీకి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ రూపొందించాం, వెల్లడించిన హైదరాబాద్ సిపి సజ్జనార్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టారని ఆరోపణలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత విమర్శలు. ప్రభుత్వం మారినా ఇంకా సర్వేలు జరుగుతున్నాయని విమర్శ. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఫైర్. మూడేళ్ల తర్వాత అభిమానులతో మాట్లాడిన ప్రభాస్. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కావాలని అపాన్ ఇండియా స్టార్.
అండర్-19 ప్రపంచ కప్ కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. ఆయుష్ మాత్రే సారథ్యంలో జట్టును ప్రకటించిన బీసీసీఐ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.